సహోదరుడు భక్త సింగ్ గారు రాసిన దైవ మర్మములు ఆ పుస్తకంలో నుంచి ఆగస్టు 24 ఈ దినం అది. అందులో ఉన్న భాగము చదువుతాను, దాని ప్రకారం నేను మాట్లాడతాను. దైవ ధ్యానం, దైవ మర్మములు, అందులో ఆగస్టు 24 అంటే ఈ రోజుని. వారిపైన ముగ్గురిని ప్రధానులుగా నియమించెను. ఆ ముగ్గురిలో దానియేలు ముఖ్యుడు. దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ఉండెను. దానియేలు పుస్తకము 6వ అధ్యాయము 2-3 వచనాలు. మొదటి 6 అధ్యాయములలో దేవుడు తన సేవకులను ఎట్లు సిద్ధపరిచెనో చూచుచున్నాము. ఈ సిద్ధపాటు కాలము 43 సంవత్సరముల దీర్ఘకాలము పట్టెను. దేవుడు వారిని బలముగా మొదటి నుండి వాడుకొనిచుండినను, వాస్తవముగా వారిని గొప్ప పరిచర్యకై సిద్ధము చేయుచుండెను. తరువాత 7వ అధ్యాయం నుండి భవిష్యత్తులో జరిగిన వాటిని దేవుడు దానియేలు ద్వారా ప్రత్యక్షపరచెను. అతని ద్వారా మనకందరికీ ఆ విషయము వెల్లడి చేసెను. రానయ్యున్న యుగములలో సంభవించబో విషయములు అన్నీ అనగా క్రీస్తు జన్మము, జాగ్రత్తగా ఆలకించండి, అనగా క్రీస్తు జన్మము, ఆయన మరణము, ఆయన పునరుత్థానము, ఆయన 2వ రాకడను గూర్చిన విషయములన్నీ వెల్లడి చేసెను. ఈ దానియేలు పుస్తకములో క్రీస్తు జన్మము గురించి ఉంది, క్రీస్తు మన కొరకు మరణించటం ఉంది, క్రీస్తు యేసు మరలా సమాధిలో నుంచి లేవటం అంటే పునరుత్థానం గురించి ఉంది. తర్వాత క్రీస్తు యేసు వారు సంఘం కొరకు మధ్యాకాశంకి రావడం అంటే 2వ రాకడను గురించిన సంగతులన్నీ కూడా ఉన్నాయి. మన జీవితంలో కూడా అంతే. ప్రారంభ క్రైస్తవ జీవితంలో బైబిల్ చదువుట ద్వారా, జాగ్రత్తగా ఆలకించండి, ఇది ప్రారంభ క్రైస్తవ జీవితంలో బైబిలు చదవటం, ఆత్మీయ పుస్తకములు చదవటం, మంచి ప్రసంగములు వినటం. చూడండి, మన జీవితంలో ఉండవలసిన ఈ 3 కార్యాలు. సహోదరుడు భక్త సింగ్ గారు ఆయన దానియేలు పుస్తకము ఆధారంగా మనతో ఆయన మాట్లాడాడు. ప్రపంచంలో ప్రతి ఒక్కరితో కూడా ఈ యొక్క మాట మాట్లాడుతూ ఉంది. మనందరం కూడా గుర్తుంచుకోవలసిన మాట. ప్రారంభ క్రైస్తవ జీవితంలో మన అందరం కూడా క్రైస్తవులు చేయవలసిన పని ఏంటంటే బైబిలు చదవటం రాకపోతే వచ్చిన వాళ్ళతో చదివించుకోవటం, తర్వాత సంఘములో ఆలకించటం, సేవకుల ద్వారా బోధకుల ద్వారా ఆలకించటం. చూడండి, బైబిల్ చదవటం, ఆత్మీయ పుస్తకములు చదవటం, ఇదే ఆత్మీయ పుస్తకాలంటే ఇవే. దైవ మర్మములు అంటే దేవుని యొక్క రహస్యములు. దేవుడు మనకు తెలియని సంగతులన్నీ కూడా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనము ఒక సీక్రెట్గా ఉన్నదానిని మనం గుర్తించలేము కదా. ₹1 కాయిన్ మనం రూమ్లో మనం పెట్టామనుకో, రూపాయి ఎక్కడుందంటే మనకు తెలియదు. నీ కళ్ళ ముందు ఉందంటే ఏమని చెబుతావు? నా ఎదురుగా ఉందంటావు. బైబిల్ సంగతులు కూడా మనకు తెలియవు. భక్త సింగ్ గారు చూడండి ఎంత చక్కగా ఇది ఎంత అన్నమాట విస్తరిస్తూ వచ్చాడు ఆయన. ఎలాగంటే దేవుడు మనతో దేవుని గ్రంథములో ఉన్న మర్మములను సేవకుడు ద్వారా మనము నేర్చుకోవటం, బోధకుల ద్వారా మనము నేర్చుకోవటం, అది పరిశుద్ధ పుస్తకాలు ఇలాంటివన్నీ కూడా చదవటము. తర్వాత మంచి ప్రసంగములు వినుట ద్వారా. ప్రసంగాల్లో కూడా 2 రకాలు ఉంటాయి. ఎప్పుడు ప్రసంగాలని ఏంటంటే వాళ్ళకి ఆ రోగం బాగోద్ది, వీళ్ళకి ఈ రోగం బాగోద్ది, వాళ్ళకి అది ఉద్యోగం వచ్చింది, ఏంటో స్టేజీల మీద నుంచోబెట్టి ఫట్ ఊషు ఆషు అనుకుంటా. ఏంటంటో జనాలు ఏంటో. లేవనెత్తే దేవుడు, పడద్రోసే దేవుడు కాదు. పడిపోయిన వారిని సైతము లేవనెత్తేవాడు మన యొక్క దేవుడు. ఆయన మన కొరకు సమాధిలో పడి తర్వాత సమాధిలో నుండి తిరిగి లేచాడు.
ఆయన సమాధిలో ఆ రీతిగా ఉండిపోలేదు, తిరిగి లేచాడు. ఆయన లేచాడు, మనందరినీ కూడా లేవనెత్తుతాడు. దేవుడు అంటే లేవనెత్తే దేవుడు. చూడండి, మంచి ప్రసంగములు వినుట ద్వారా, ప్రసంగాల్లో కూడా 2 రకాలు ఉంటాయి అన్నమాట. మంచి ప్రసంగము, వాళ్ళ యొక్క బోధలు. ఇప్పుడు క్రీస్తు యేసు వారు ఇప్పుడు ఆయన ప్రయాణించుకుంటూ వచ్చాడు. ఆ మార్గంలో గ్రుడ్డి వారు ఉన్నారు, ఆ మార్గంలో కుంటి వారు ఉన్నారు, ఆ మార్గంలో కుష్టి వారు ఉన్నారు, ఆ మార్గంలో మూర్ఛ రోగం గలవారు, ఇలాగ అందరూ కూడా ఉన్నారు. ఆయన అక్కడ అది చూసి బాగు చేశాడు. తర్వాత వాక్యం ఏమని మాట్లాడుతుంది? నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను. క్రీస్తు యేసు వారి ప్రమాణాలు అవి. మనము విశ్వాస సంబంధమైన పోరాటం కలిగి ఉండాలి. మంచి మాటలు ఆలకించాలి. ఎప్పుడు వాళ్ళకి ఆ రోగం బాగైంది, ఇదేనా? ఆయన వచ్చింది రోగం బాగు చేయటానికి కాదు, ఆయన తండ్రి రాజ్యానికి మనలను వారసులుగా చేయటానికి. మంచి విషయములు లేకపోతే మంచి ప్రసంగములు, వర్తమానములు వినుట ద్వారా దేవుని విషయములు గ్రహించడము. ఆ యొక్క వర్తమానాలు, హెబ్రోన్లో ప్రకటించబడే వర్తమానాల ద్వారా దృఢమైన పట్టణము ఒకటి ఉందని, మన కొరకు అది సిద్ధపరచబడిందని, ఆ పట్టణంలోనికి మనం వెళ్తామని, అక్కడ బంగారు వీధులు ఉంటాయని, ఇలాంటివన్నీ కూడా దైవ పుస్తకంలో ఉన్న ఈ యొక్క మర్మాలన్నీ కూడా చదవటం ద్వారా, వినుట ద్వారా మనము నేర్చుకోగలము. చూడండి, అదంతయు రానయ్యున్న దినములలో దేవుని వాక్యము నుండి లోతైన మర్మములను గ్రహించుటకు శిక్షణ పొందుకాలమై ఉన్నది. మన శిక్షణ సమయము పూర్తి కాగానే వాక్యములో దాగి ఉన్న అనేక మర్మములను గ్రహించడము. చూడండి, మన శిక్షణ కాలము, మనం ఇప్పుడు భక్త సింగ్ గారు రాస్తూ ఉన్నారు, మనం ఇప్పుడు విద్యార్థులం అంట. ఇప్పుడు జాన్ కెనడీ సేవకుడు అంటే ఆయన గురువా? మీకు గురువే, నాకు నేను విద్యార్థిని, నేను నేర్చుకుంటూ ఉన్నాను. ఇంకా నేను మా సేవకుడు, మా గురువు గారు, మా అయ్యగారు అంటారు నన్ను. నేనేమనుకోవాలి? నేను నిత్య విద్యార్థిని. నేను ఇంకా గురువుని ఇంకా అవ్వలేదు నేను ఇంకా. చూడండి, అనేకమైన మర్మములను గ్రహించటానికి ఇంకా నేను ఉన్నాను. మీ ప్రార్థనల ద్వారా సంఘము ఆశీర్వదించబడుతుందని, మీ ప్రార్థనల ద్వారా సేవకుడు మంచి ఆరోగ్యంతో ఉన్నాడని, మర్మములు ఎన్ని కూడా దేవుడు మీ అందరినీ కూడా సిద్ధపరిచినందుకు నా కోసం మర్మములు గ్రహిస్తూ ఉంటాను. నేను మీకు అందరికీ బోధించేవాడిని కాదు. మీ ప్రార్థన ద్వారా, మీ యొక్క మంచితనం ద్వారా, మీలో ఉన్న విశ్వాస సంబంధమైన పోరాటము, పటిమ, ఆ యొక్క స్ఫూర్తి ద్వారా నేను, సంఘము అందరం కూడా, విశ్వాసులందరం కూడా బాగున్నామని దాన్ని నేను గుర్తించగలుగుతున్నా ప్రతిరోజు. అది అనేక మర్మములను గ్రహించడము. అనేక సంవత్సరములైన పిమ్మట ఒక విషయమును బైబిలులో నూతనముగా కనుగొందుము. ఇంతకుముందు నేను ఎప్పుడు ఈ వాక్యమును చూడలేదే అని ఆశ్చర్యపడుదుము. మనము విద్యార్థిగా మనము ఒక పాఠము నేర్చుకున్నప్పుడు, బైబిల్ పాఠము చదివినప్పుడు లేక విన్నప్పుడు, ఈ మాట నేను ఎప్పుడు కూడా నేను చూడలేదే, ఈ మాట ఇది ఎప్పుడు నేను ఎప్పుడు ఈ వాక్యమును చూడలేదే. ఇప్పుడు మీరందరూ కూడా ఇక్కడ చాలామంది ఇల్లిటరేట్స్ ఉన్నారు, అంటే చదువుకొని వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏమనుకుంటారు? ఈ మాటని చెబుతూ ఉంటే, ఈ మాట నేను ఎప్పుడు కూడా ఆలకించలేదే అనుకుంటారు కదా. అనుకుంటారు, ఈ మాట నేను ఎప్పుడు కూడా బైబిల్లో చూడలేదే, ఇది నూతనంగా ఉంది, నా జీవితాన్ని ఈ మాట బాగు చేస్తుంది, బాగుపరుస్తుంది, నా యొక్క జీవితంలో ఉన్న ప్రతి పాప శాపమును సమస్తాన్ని కూడా కొట్టివేస్తుంది. కలువరి శిలువలో స్రవించిన రక్తము ద్వారా నేను శుద్ధి చేయబడతాను, నేను మంచిగా ఉంటాను, నా కుటుంబం బాగుంటుంది, ప్రార్థనలో ఉన్న శక్తి ఇది, నా జీవితం బాగుంది, నేను ఏ రీతిగా బాగుపడ్డానో, నా కుటుంబాన్ని, నా యొక్క చుట్టుపక్కల వాళ్ళని కూడా ఈ స్థితిలోనికి నేను తీసుకొస్తాను అన్న ఆలోచన, తలంపును ప్రతి ఒక్క హృదయంలో చేరాలి. ఆ రీతిగా వాళ్ళు ఈ లోకంలో ప్రయాణించాలి. ఆ చిన్న వాక్యము మనకు క్రొత్తదిగా ఉండును. ప్రార్థనా జీవితంలో దేవుడు దానియేలుకు తగిన శిక్షణను అనుగ్రహించెను. దానియేలుకు తగిన శిక్షణ ప్రార్థనా జీవితంలోనంట. ప్రార్థన నువ్వు చేస్తే రాదు.
నువ్వు మోకరిస్తే ప్రార్థన చేయటానికి దేవుడు అప్పుడు నేర్పుతాడు. ప్రార్థన ఎలాగ నువ్వు ప్రార్థించాలో, నీ జీవితం నువ్వు ఎట్లాగ బాగు చేసుకోవాలో, ఆ యొక్క ప్రార్థన ద్వారా నీ కుటుంబాన్ని ఎలా నువ్వు సంరక్షించుకోగలవో, నీ యొక్క చుట్టుపక్కల నీ యొక్క పరిసరాలు, నీ యొక్క ప్రాంతాలన్నీ కూడా బాగు చేసుకోగలవు. దేవుని యొక్క ప్రభువు దినమును నువ్వు ఏ రీతిగా ప్రేమించాలో కూడా నువ్వు అంతా కూడా నేర్చుకోగలుగుతావు. నువ్వు దేవుడు నేర్పుతాడు. ప్రార్థన కొరకు మోకరించినప్పుడు నువ్వు అన్నము నీకు ఆకలి వేసిందంటే నువ్వేం చేస్తావు? పాత్ర దగ్గరికి వెళ్ళి తినేస్తావా? ఇట్లా పాత్రలో పెట్టేసి చెయ్యి తినవు కదా మనం. అట్లా పాత్రలో చేయి పెట్టేసేసి ఇట్లా పాత్రలో అన్నం తీసేసి మళ్ళీ కూర దాంట్లో చేయిబెట్టి కూర వేసుకోగా దానికి ఒక ప్రాసెస్ ఉంది కదా. ఏం చేస్తాం? కంచం పెట్టుకుంటాం, కడిగిన శుభ్రపరిచిన కంచం ఒక దాన్ని పెట్టుకుంటాం, దాంట్లో ఒక గరిటె తీసుకుని అన్నం వేసుకుంటాం, మరి ఒక స్పూన్తో కర్రీ చేసుకుంటాం, చట్నీ కావాలంటే తీసుకుంటాం, చక్కగా అది అంతా కూడా కలగలిపి చక్కగా ముద్దల్లాగా మనం నోట్లో మనము పెట్టుకుంటాం. ఇదంతా ఒక ప్రాసెస్. ఆకలి అనేది నీకు ఊరికే తీరదు. పాత్ర ఎదురు పెట్టుకుంటే తీరదు, కూర పాత్రలో పెట్టుకుంటే నీకు తీరదు. దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. దానికి కూడా లేకపోతే మళ్ళీ అట్లా కాకుండా మనం ఇష్టానుసారంగా గిన్నెల్లో చేపెట్టి తింటున్నాం అనుకో, బయట వాళ్ళు ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారు? బిగులు తిండి, చిచ్చి ఎంత వరస్ట్గా తింటున్నారని అంటారు. అలాగే మన యొక్క ప్రార్థన దేవుని సన్నిధానంలో మనం సహాయం పొందుకోకుండా ఒట్టిగా ప్రార్థన చేస్తుంటే విన్నవాళ్ళు దానిలో వినసొంపైన మాటలు లేకుండా, ఒక ప్రార్థన లేకుండా, ఆ యొక్క ఉచ్చారణ లేకుండా ఉంటే జనాలు అట్లా అసహించుకుంటారు. ప్రార్థన విషయంలో కూడా మనము దేవుని దగ్గర సహాయం పొందుకోవాలి. దానియేలుకు ప్రార్థన సంగతులలో దేవుడు తగిన శిక్షణ ఇచ్చి ఉన్నాడంట. భక్త సింగారు రాశారు ఇందులో, ఈ పుస్తకంలోనే దైవ మర్మములు బుక్కులో భక్త సింగారు రాసి ఉన్నారు. చూడండి, రాజైన దర్యావేషు రాజ్యము విస్తరించి ఉండెను. ఆ విశాల రాజ్యమును అతడు పాలించుటకై, ఆ రాజ్యమంతటి మీద అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను ఏర్పరిచెను. వారిపైనున్న ఆ 3 ప్రధానులలో దానియేలు ముఖ్యుడు. చూడండి, రాజైన దర్యావేషు అని బబులోను సామ్రాజ్యంలో ఉన్న ఆయన ఆ యొక్క విశాల రాజ్యమును పాలించటం కోసమని 120 మంది అధిపతులను ఎన్నుకున్నాడంట, ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు అధిపతిగా ఉండటానికి జ్ఞానవంతుడు అవసరం అవుతాడా? అజ్ఞాని అవసరం అవుతాడా? జ్ఞానవంతుడు అవసరం అవుతాడు. అజ్ఞానిని ఎన్నుకోరు. అయితే ఇక్కడ ఈ 120 మంది జ్ఞానవంతులలో మరలా 120 మందిలో మళ్ళీ 3 వేరు చేయబడ్డారు. వారి మీద అధికారులుగా 3 అంట. మరలా ఆ 3లో దానియేలు ముఖ్యుడంట. దానియేలు అతనిని, ఆ యవనుని ఒక రాజ్యము మీద ఒక ముఖ్య అధికారిగా ఆ యొక్క బబులోను చక్రవర్తి ఎన్నుకోవటానికి ఇతనిలో ఉన్న జ్ఞానాన్ని ఆయన ఎంత బాగా గుర్తించగలిగి ఉంటాడు. దానియేలులో ఉన్న సంగతులు ప్రతిదీ కూడా ఎంత బాగా అన్నమాట గుర్తెరిగి ఉంటాడు. అతని యొక్క ప్రవర్తన, నడవడిక, తీరు తెన్నులు సమస్తాన్ని కూడా ఆపాదమస్తకం గమనించి ఉంటాడు కదా. అందుకనే కదా 120 మందిలో మళ్ళీ ఒక 3, మళ్ళీ ఆ 3లో దానియేలు ప్రధానుడట. ఎంత మంచిది అంటే ఈ యొక్క ప్రధానత్వం దానియేలుకి ఎలాగొచ్చింది? రాత్రి వచ్చిందా? దేవుడు అతనిని ప్రార్థనా విషయాలలో, సమస్త విషయాలలో సిద్ధపరిచాడు దానియేలును. దేవుని యొక్క సహాయం లేనిదే, దేవుని యొక్క మాట లేనిదే, దేవుని యొక్క కార్యము లేనిదే ప్రియమైన వారలారా మనం ఒక స్థితిలోనికి మనం రాలేము. అది దేవుని యొక్క కార్యము, అది దేవుని యొక్క మహా ఉద్దేశం. ఆ రీతిగా నువ్వు ఒక మంచి స్థానములోనికి రావటానికి, అంటే దేవుని యొక్క రాజ్యం, ఆ యొక్క దృఢమైన పట్టణానికి నువ్వు కూడా ఒక వారసుడుగా నువ్వు కూడా చేర్చబడటానికి దేవుని చేత నువ్వు శిక్షణ పొందు. అది దేవుని యొక్క శిక్షణలో నువ్వు పెరుగు. దేవుడు నీకు గురువు. ఆయన ప్రధాన గురువు, ప్రధాన యాజకుడు. ఆయన ప్రధాన గురువు దగ్గరికి తీసుకెళ్ళటానికి ఈ గురువు పోరాడతాడంతే. ఈ గురువు
ఎప్పుడు నేను మీ గురించి నేను పోరాడాలంటే, మిమ్ములను దేవుని యొక్క రాజ్యానికి వారసులుగా చెయ్యాలి అంటే, నేను విద్యార్థిగా ఉంటూ నేర్చుకుంటూ మీకు నేను గురువుని, కానీ నేను కూడా జాన్ కెనడీ గురువు అని నేను అనుకున్నానంటే నేను ఇంకా ముందుకు వెళ్ళలేను. ఎక్కడ గురువు అనుకున్నాను అదే స్థలంలో నుంచుంటా, అదే స్థలంలో కూర్చుంటా, అదే స్థలంలో నాశనం అయిపోతా. నేను విద్యార్థిని, నేర్చుకునేవాడిని. నేను విద్యార్థిగా ఉంటూ నేర్చుకుని మీకు నేను గురువుగా నేను చెప్పేవాడిగా ఉండాలి. అది దేవుని యొక్క రాజ్యానికి సిద్ధపరిచేటట్లుగా ఉండాలి. ఇక్కడ దానియేలు విషయంలో దేవుడు ఇలాగే ఆయన నిత్య గురువుగా, ప్రధాన గురువుగా ఉండి దానియేలును సమస్తమైన విషయాలలో, అంటే సింహపు గుహలోకి కూడా దానియేలు వెళ్ళి అతను ఎటువంటి ఏ హానియు కూడా చేయలేదంట. సింహాలు అసలు మాటే విడ్డూరంగా ఉంది కదా. ఒక వ్యక్తి, ఒక శరీరము, సింహపు గుహ, దానిలో సింహాలు ఉన్నాయి. సింహాలంటే వాటి యొక్క స్వభావం తెలుసు కదా. కానీ అందులో పడవేయబడిన వాడు, అంటే త్రోయబడినవాడు అడుగుకి వెళ్ళాడంట. అంటే సింహాలు పైన ఉంటాయా, కింద ఉంటాయా? కింద ఉంటాయి. వాటి మధ్యలోకి వెళ్ళి పడ్డాడు. ఆయన ఏ హాని లేకుండా బయటకు వచ్చాడు. అంటే ఇప్పుడు దానియేలు శరీరము కాదు, ఇక్కడ ఆత్మ భయపడలేదు. ఈ భయపడని పిరికితనము లేని ఆత్మను దానియేలుకి ఇచ్చింది ఎవరో? దేవుడు. ఆయన ఆ రీతిగా సిద్ధపరుస్తూ వచ్చాడు. ఎందుకు? ఇప్పుడు ప్రపంచంలో లేకపోతే బబులోను సామ్రాజ్యంలో ఎంతో కోట్లాది మంది ఉండగా దానియేలుని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు? దానియేలు తాను బానిసత్వంలోనికి కొనిపోబడిన రాజ్యంలో కూడా దేవుని యొక్క ప్రార్థన విడిచిపెట్టలేదు. దేవుని యొక్క సన్నిధానం అతను కోరుకున్నాడు. దేవుణ్ణి అతను దూషించలేదు. నీ వల్ల నాకీ కష్టం వచ్చిందని దేవుని హెచ్చించాడు. తన యొక్క జీవితంతో, తన యొక్క ప్రవర్తనతో, తన యొక్క మాటలతో, తన యొక్క కార్యాలతో, తన యొక్క చేతలతో. ఇక్కడ కూడా గుహలోనికి తోసివేయటం కోసం వాళ్ళ బంటులు, వాళ్ళ సైనికులు వచ్చి తోసేస్తున్నప్పుడు కూడా ఇట్లా వెనుకడుగు ఇలా ముందుకు వెళ్ళిపోయాడంతే. ఎంత బాగా సిద్ధపరిచాడండి దేవుడు దానియేలుని. మనం కూడా శరీరమే, మనం కూడా ఇలాంటి వారమే. మనం కూడా దేవుని యొక్క చేతుల్లో మనం షార్ప్గా అవ్వాలి. మనం నీ చేతుల ద్వారా, నీ యొక్క క్రియల ద్వారా, నీ కార్యాల ద్వారా నువ్వు అవ్వలేవు షార్ప్. నువ్వు ఒక స్పార్క్ లాగా నువ్వు మారలేవు. ఒక మెరుపు వేగంతో నువ్వు ఉండలేవు. సాతానుడి మీదకి కత్తి దుయ్యలేవు. దేవుని యొక్క చేతుల్లోకి రా. దేవుని యొక్క చేతుల్లోకి రావాలంటే నువ్వేం అడగాలి? దేవా, నువ్వు నన్ను తీసుకొని మోకరించి అడగాలి. దేవా, నీ చేతుల్లో పెట్టుకొని అడగాలి. భక్త సింగ్ గారు చూడండి ఎంత మంచిగా రాశారు ఈ మాటలు. అయితే ఆ తర్వాత ఈ పుస్తకంలోది వారిపైనున్న ఆ ముగ్గురు ప్రధానులలో దానియేలు ముఖ్యుడు. ఈ దినములలో రాజకీయ సంబంధమైన విషయములలో ప్రాధాన్యతను, ఘనతను ప్రజలు కోరినట్లుగా దానియేలు కోరలేదు. రాజకీయ సంబంధమైన యూదా అంటే దేవుని యొక్క జనాంగానికి, బబులోను సామ్రాజ్యానికి. దేవుని యొక్క జనాంగం ఈ పట్టణంలో, సాతాను యొక్క జనాంగం ఆ పట్టణంలో. అది ఒక రాజకీయమే. దేవుని యొక్క జనాంగాన్ని బాధించడం కోసం ఒక అన్యుడైన వాడు వచ్చి వీళ్ళందరినీ కూడా తీసుకుని వెళ్ళాడు బానిసత్వంలోనికి. ఆ రాజు ఘనతను ప్రజలు కోరినట్లుగా దానియేలు కోరలేదు. రాజకీయ ప్రాధాన్యత అడగలేదు, ఘనత కూడా అడగల. కేవలం దేవుని సన్నిధానంలో ప్రార్థన అంశము మాత్రమే అతను కోరుకున్నట్లుగా ఇక్కడ పుస్తకం దానియేలులో ఉంది. ఆ దానియేలులో ఉన్న అంశాన్ని ఇక్కడ భక్త సింగ్ గారు ఉటంకిస్తూ ఉన్నారు. ఆ మాటని తన స్నేహితుల పలుకుబడి కానీ, బంధువుల ప్రాబల్యము కానీ తాను ఉపయోగించుకొనలేదు. ఆ స్థానము సంపాదించుకొనవలెనని ఎవరిని పొగడలేదు, ఎవరికి లంచం ఇయ్యలేదు. ఒకనాడు అతడు గవర్నరులందరిపైన ప్రధాన గవర్నరుగా నియమింపబడినని ఉత్తర్వు వచ్చెను. ఏ పలుకుబడి, ఏ యొక్క ఘనత, తన యొక్క పేరు ప్రఖ్యాతులు, అయ్యా మీరు నా గురించి చెప్పండి, ఆ చక్రవర్తికి అది ఇది, స్నేహితుల దగ్గర ఎంతోమంది
బబులోను నుంచి వచ్చి ఉన్నారు. ఆ యొక్క యెరూషలేము పట్టణం నుండి వాళ్ళతో బానిసలకు వచ్చి ఉన్నారు. వారిని ఎవరిని కూడా అడగలేదు, నా ప్రవర్తన మీరు చూశారు కదా అని కూడా అనలేదు. దేవుని మీదే ఆధారపడ్డాడు. అప్పుడు ఒక దినమున ఈ యొక్క దానియేలు ప్రధాన గవర్నరుగా నియమింపబడినని ఉత్తర్వు వచ్చాను. ప్రధాన గవర్నర్, ప్రధాన యాజకుడిని, ప్రధాన గురువుని ఇతను ఈ యొక్క యవ్వనుడు ఆశ్రయించాడు కాబట్టి ఇతడు ప్రధాన గవర్నర్ అయ్యాడు. చూడండి ఎంత బాగుంది. ప్రధానుల్ని, మనుష్యులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజా, నువ్వు నన్ను సింహపు గుహల వేయొద్దు, నీ దానికి నేను ఒప్పుకుంటా. రాజును ఆ యొక్క చక్రవర్తిని ఆశ్రయించాడా, నువ్వు పడేసుకో, నా దేవుడు నాకు అన్నాడు. దేవుణ్ణి ఆశ్రయించాడు. చూడండి, దేవుణ్ణి ఎవరికి లంచమీ లేదంట. ఒకనాడు అతడు గవర్నరులందరిపైన ప్రధాన గవర్నర్గా నియమింపబడినని ఉత్తర్వు వచ్చాను. అతడు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ఉండెను కనుకని అట్టి స్థానము అతనికి ఇయ్యబడెను. అదిగో బుద్ధి ద్వారా, ఈ యొక్క బుద్ధి లోకమును కోరుకోవాలా, మనుషులను కోరుకోవాలా. అతని యొక్క బుద్ధి దేవుని మీద ఆధారపడి ఉంది కాబట్టి అతని యొక్క బుద్ధి ఇతనికి ఒక ప్రధానమైన స్థానంలో నుంచోబెట్టింది. మనుషుల బుద్ధి వాళ్ళతో ఇతరులతో చీగొట్టిస్తూ ఉంటుంది, చండాలపు మనుషులు అనిపిస్తూ ఉంటుంది. ఇది కాదు, దేవుని మంచి బుద్ధితో ప్రయాణిస్తే ఇట్లాగనమాట. అతనికి అట్టి స్థానము, అతను మంచి బుద్ధి గలవాడు ఉన్నాడు కాబట్టి అట్టి స్థానము అతనికి ఇయ్యబడిను. ఈ విషయంలో మనము కూడా దానియేలు వలె ఉండవలెను. ఈ విషయంలో మనుషులను ఆశ్రయించవద్దు, వాళ్ళని వీళ్ళని చూడొద్దు, లోకంలోకి చూడొద్దు. ఆ లోకాన్ని, ఈ మనుషులను కూడా సృష్టించింది ఆయనే. అసలు సృష్టికర్త చూడాలి. ప్రధాన యాజకుడు, ప్రధాన గురువు కాబట్టి మనం ప్రధానంగా నీవు కూడా ఇక్కడ మంచి ప్రధానమైన స్థానంలో నీ యొక్క శరీరం అంతా కూడా బాగుపరుచుకోవాలంటే, ఎలాంటి బలహీనతలు లేకుండా ఎలా సంతోష సమాధానాలతో నీవు కూడా ఇక్కడ ఈ లోకంలో విలసిల్లాలంటే నీవు అటువంటి ప్రధాన స్థానం నీకు కావాలి అంటే ప్రధానుడైన దేవుడి మీద మాత్రమే నీవు ఆధారపడి ఉండాలి. ఈ యొక్క దానియేలు పుస్తకము ఆధారం చేసుకుని సహోదరుడు భక్త సింగ్ గారు ఈ మాటలన్నీ కూడా రాసుకుంటూ వచ్చాడు. ఆయన మనము కూడా దానియేలు వలె ఉండవలెను. మనలో శ్రేష్టమైన బుద్ధిని ఇతరులు చూడవలెను. శ్రేష్టమైన బుద్ధి ఎందుకంట, నీవు బాగోవటానికి కాదు, ముందు ఇతరులు చూడాలి. అంటే దేవుని యొక్క నామము ఘనత పొందుకోవాలి. అక్కడ దేవుడు అంటే పరిశుద్ధుడు అన్న విషయము నీ యొక్క బుద్ధి ద్వారా లోకము గమనించేటట్లుగా ఉండాలి. బుద్ధి కలిగి ఉండాల్సిందందుకు చూడండి, మొన్న ఎవరో అదేదో ఒక న్యూస్ చూసా. ఎంఆర్ఓ అంట, మండల్ రెవెన్యూ ఆఫీసర్ అంట. ఆయనకంట ఉత్తమ మండల్ రెవెన్యూ ఆఫీసర్ అని ఎంఆర్ఓ అని ఒక గవర్నర్ గారు మొన్న ఏదో ఒక 2 నెలల క్రితం, 2 నెలలు కూడా అవ్వాల, 1 నెల లోపు అయింది, ఆయనకంట ఉత్తమ ఎంఆర్ఓ అని ఇచ్చారంట. అవార్డు ఇచ్చారంట. జనాలందరూ చూశారు కదా, ఉత్తమ ఎంఆర్ఓ మండల్ రెవెన్యూ ఆఫీసర్, ఉత్తమమైన వాడు, మంచి బుద్ధి, మంచి పనిమంతుడు, మంచి నీతిపరుడు, ఎవరికి లంచం ఇవ్వడు, లంచం పుచ్చుకోడు అని ఇచ్చినాక 3వ రోజునే ఒకళ్ళ దగ్గర ₹1,00,000 తీసుకున్నాడంట. 3వ రోజునే ₹1,00,000 ఏసీబీ వాళ్ళు వచ్చేది పట్టుకున్నారు. అంటే వీడు ఎలాగంది, వీడిని మంచోడని పొగిడితే ఇక నేను ఏమి చేసినా కానీ జనాలు ఏమనుకుంటారు, వీడిని మంచోడే అనుకుంటారు. అది నువ్వు అనుకోవచ్చు, కానీ యథార్థపరుడు చూస్తూ ఉన్నాడు. యథార్థపరుడు పట్టించాడు. ఆయన ఉన్న పేరంతా ఊడ్చిపెట్టుకుపోయి అతని ఇంట్లో అతని జీతం కూడా ఎన్ని కోట్లంట, 50 కోట్ల పైచీలకు బంగారం పట్టుకున్నారంట. ఇంట్లో 50 కోట్ల పైచీలకు. చూడండి, అంటే more than 50 crores బంగారము, బ్యాంక్ బ్యాలెన్స్లో స్థలాలు ఇవన్నీ కూడా పట్టుకున్నారు. ఉత్తమ అంట ఆయన ఎంఆర్ఓ అని. ఇలాంటివి మనుషులు మెచ్చుకోవటం కాదురా నాయన, నీ బుద్ధిని బట్టి మనుషులు ఇచ్చిన సర్టిఫికేట్ నువ్వు ఒక మనిషివి, అది పోయింది. అది
దేవుడి దగ్గర యథార్థంగా ఉన్నప్పుడు ఇలాంటి పనులు మనం చేయగలమా? చేయలేము. అందుకనే దానియేలు దేవుణ్ణి ఆశ్రయించాడు. అందుకనే తన యొక్క బుద్ధి దేవుని ద్వారా గుణపరుచుకున్నాడు. దానియేలు లాగానే మనం కూడా ఉండాలని దేవుడు అంటున్నాడు. భక్త సింగారి ద్వారా ఆ మాట ఈ పుస్తకంలో రాయబడింది. మనలో శ్రేష్టమైన బుద్ధిని ఇతరులు చూడవలయును. ఇతరులు శ్రేష్టమైన బుద్ధిని చూడాలి. అది చూశారు. మరి ఆ బుద్ధిని నిలుపుకున్నాడా? లేదే. 3వ రోజులోనే పట్టుబడ్డాడు. మనుష్యులు అంటే అతను ఊరికే మనుషులు ఎదురుగా ఆ రీతిగా ఉన్నాడు. లోకాశ ఉంది అతనిలో. ఏదో అంతవరకు కూడా తను చేసిన ఉద్యోగంలో అట్లా ఉండిపోయాడు నీతిమంతుడు. అది చూసినప్పుడు వీళ్ళు కూడా మనుషులే కాబట్టి వీళ్ళు ఏం చేశారు? ఉత్తమ అని ఇచ్చేసారు. అసలు ఉత్తమమైనది ఏంటో వాడికి తెలుసా గుణం. ఆ గుణం పడింది అక్కడ బయట. చూడండి, మనము ప్రార్థనాపూర్వకముగా మన బాధ్యతలను నమ్మకముగా నెరవేర్చినప్పుడు, చూడండి జాగ్రత్తగా ఆలకించండి, విజయ అందరూ ఆలకించండి. మనము ప్రార్థనాపూర్వకముగా మన బాధ్యతలను నమ్మకముగా నెరవేర్చినప్పుడు మన పై అధికారులు, చూడండి, మన పై అధికారులు దానిని గమనించెదరు. మన ఉద్యోగము, వ్యాపారము, పనుపాటలు, చిన్న పనులు ఏదైనా దేని ద్వారా చేయాలంట? ప్రార్థనాపూర్వకముగా అంట. అంటే ప్రార్థనాపూర్వకముగా నీవు ప్రతి పనిని నెరవేరుస్తూ ఉన్నప్పుడు, చేస్తూ ఉన్నప్పుడు నువ్వు ఎందులో కూడా నువ్వు తప్పవు. ఆయన మార్గం అని ఏ రీతిగా ప్రకటించాడో చెప్పాడో ఆయన సత్య మార్గంగా, ఆ సత్య మార్గంలోనే నువ్వు ఉంటావు. ఇది ప్రార్థనాపూర్వకంగా ఉండాలి. నీ జీవితం బాగు చేసుకునేది. ప్రార్థన లేకుండా మనుషుల కోసం మంచితనం అన్నావంటే, నీ ఎదురుగా 1 కేజీ బంగారం పెట్టావంటే ఆ మంచిలే, ఇది బంగారమే అంటావు. బంగారాన్ని వేసుకుని పోతాం చీరలో మూటలో పెట్టుకుని. అది కాదు, ఏది పెట్టినా అవకాశం ఉండకూడదు. అది ప్రార్థనతోనే జయించగలవు. నీ ఎదురుగా ఏదన్నా పెట్టను, ఎన్నన్నా పెట్టను, ఏది నువ్వు కూడా ఈ ప్రార్థన అనేది దానిని జయిస్తుంది. ఎందుకంటే నీ ఎదురుగా 1 కేజీ బంగారం పెట్టినా, ఇది తీసుకోమ్మా ఈ బంగారం అని అన్నగా నువ్వు వద్దంటావు. ఎందుకంటే రేపు పొద్దున్న ఆ దేవుని రాజ్యంకి వెళ్ళినప్పుడు వీధులు ఎలా ఉన్నాయంట? బంగారు వీధులంట. అంటే నీ ఒంటి మీద ఉన్న బంగారం ఇప్పుడు దేవుని రాజ్యంలో ఎక్కడ ఉంటుంది? నీ కాళ్ళ కింద ఉంటుంది. నీ కాళ్ళకి చూడండి, అది అవునంటుంది. కట్టేయమ్మా, చూడండి, బ్యాక్ చేసేయి. చూడండి, అది ప్రార్థనతోనే నీవు జయించగలవు. అప్పుడు వారు ఫలానా వ్యక్తి మంచి బుద్ధి గలవాడు, లేక ఆ స్త్రీ శ్రేష్టమైన బుద్ధి కలది అని తప్పక ఒప్పుకొనిదరు. ప్రార్థనతోని ఇది సాధ్యం. నీ బుద్ధి ప్రార్థనతో మారదు. నీ యొక్క బుద్ధి లోకంలోనికి ప్రార్థనతో వెళ్ళదు. ప్రార్థన అనేది నీ యొక్క లోక బుద్ధిని మార్చేసి ఆత్మీయ బుద్ధిలోనికి ప్రయాణింపజేస్తుంది. ఎన్ని చూసినా నీ ఎదురుగా ఎంత ఉన్నా కానీ తర్వాత నీ ఎదురుగా భీతి గొలిపే కార్యాలు వచ్చినా, భయంకరమైన కార్యాలు వచ్చినా నువ్వు తొణకవు, వెనకవు. ఎందుకంటే నీలో ప్రార్థన అనే బలం ఉంది, నీలో ప్రార్థన అనే శక్తి ఉంది. దాన్ని బట్టి నువ్వేది కూడా తొణకవు, దానితోనే నీవు ఉంటావు. ప్రార్థన అనే అంశం లేనప్పుడు మనం తొణుకుతూ ఉంటాం, వణుకుతూ ఉంటాం. మన ముందు ఏదైనా భయం గొలిపే కార్యం, భీతి గొలిపే కార్యం ఏదైనా వచ్చిందంటే నీవు నుంచోలేవు. తప్పకుండా నువ్వు భయపడతావు, భీతిలోనికి పోతావు, పరుగులు తీస్తావు. తర్వాత ఏదైనా ఖరీదైనది నీ కళ్ళ ముందు కనిపిస్తే జనాలు ఎవరో లేకుండా జనాలు ఎవరో లేరా అని చెప్పి చూసి అటు ఇటు చూసి నువ్వు వేసుకుంటావు జేబులో. ఒకసారి నేను మెహిదీపట్నం దగ్గర ఇటువైపు బస్సు దిగి 300 నంబర్ బస్సు దిగాను. ఇక్కడ నుంచి ఉప్పల నుంచి 300 బస్సు నంబర్ దిగి అటువైపు కూరగాయలు ఆ రైతు బజార్కి వెళ్దామని రోడ్డు అట్లా దాటుతూ ఉన్నా. చాలామంది ఉన్నారు. అయితే నేను ఇట్లా వెళుతున్న దారిలో 100 రూపాయల నోట్లు 2 ఉన్నాయి. చాలామంది నడుస్తున్నారు నాతో. వాళ్ళందరూ కూడా రోడ్డు దాటే క్రమంలోనే ఉన్నారు. అయితే నేను ఇట్లా కిందకి ఇట్లా చూసేసరికి 100 రూపాయల నోట్లు 2 కొత్తవి ఉన్నాయి, పడి ఉన్నాయి అక్కడ 2 కొత్త నోట్లు.
అయితే వాటిని ఇప్పుడు నేను తీసుకున్నా, నా చేతులకు తీసుకున్నా. ఆ తర్వాత 2 నిమిషాలకి పాపం 2 నిమిషాలు నేను అవతలకి దాటి ఇటే ఎవరిని వస్తారేమో ఆ డబ్బులు కొరకనే చూస్తా ఉన్నా. నా ముందు నుంచి పాపం ఇద్దరు అనమాట కాలేజీ పిల్లలు బ్యాగులు వేసుకున్న వాళ్ళు అక్కడికి వచ్చి ఆ రోడ్డు మీద ఎత్తుక్కుంటా ఉన్నారు. ఎత్తుక్కుంటా ఉంటుంటే నేను మళ్ళీ ఇటు వచ్చా దాటి రోడ్డు ఇటు దాటి మళ్ళీ నేను ఇటు వచ్చి నా బాబు ఏంటయ్యా అని అడిగి, అంకుల్ మా 200 బండి అని అన్నారు. జేబులో నుంచి తీసి ఇచ్చా ఇట్లా వెంటనే దొరికింది అక్కడ నాకని. చాలా మనం అది ప్రార్థనా శక్తి, అది ప్రార్థనా బలం. అది లోక ఆశలు, నేత్ర ఆశలు, జీవపు డంబాలంటే అబద్ధాలు, ఇలాంటివన్నీ కూడా లేకుండా మనల్ని మంచి ప్రవర్తనలో, నడవడికలో మంచి బుద్ధి గలవారంగా ఉంచేది ప్రార్థన ఒక్కటే. ప్రార్థన మినహాయించి అసలు ఏది ఉండదు. ఇంకా ప్రార్థన మినహాయించి ఏది కూడా ఉండలేదు. దానియేలు జీవితం తీసుకుంటే అతను ప్రార్థనలో గడిపాడు కాబట్టి అతను సింహపు గుహలోకి తోయబడినప్పుడు అడుగుకి కూడా ఆయన చక్కగా సిద్ధపడ్డాడు దానిలోనికి వెళ్ళటానికి కూడా. ఎందుకంటే ఇతనిలో ప్రార్థన శక్తి ఉంది కాబట్టి అతనికి ఆ పని భీతిలాగా, ఒక భయములాగా, అమ్మో నేను దానిలోకి వెళుతున్నానన్నా వెనుకంజ వేసే స్థితిలోనికి అతను వెళ్ళనట్టుగా గమనించగలం మనం ఆ పుస్తకంలో. అలాగూ పడ్డాడంతే. తర్వాత అప్పుడు అతను అక్కడ సింహాలు మూగినవి. ఏం చేస్తాడు? ప్రార్థనా శక్తి గలవాడు ఏం చేస్తాడు? సింహం నా దగ్గరికి రా, నాలోనేమో దేవుడు ఉన్నాడని అంటాడా? మోకరిస్తాడు. అక్కడ ఏం చేస్తాడు? యథావిధిగా అతను అక్కడ మోకరిస్తాడు. సింహపు నోళ్ళు మూసుకుపోయి ఏ హాని లేకుండా బయటకు వచ్చాడు. ఎటువంటి క్రూరత్వం అన్నా కాను, ఎలాంటిదన్నా కాను, నీకు విరోధంగా రూపొందించబడిన ఏ ఆయుధము కూడా అక్కడ వర్ధిల్లదు. నీకు దానియేలుకి విరోధంగా రూపొందించబడిన ఆయుధము సింహాలు వర్ధిల్లలా. యోబుకు విరోధముగా రూపొందించబడిన ఆయుధము సాతాను. ఈ సాతానుడు ద్వారా యోబు సర్వనాశనం అయ్యాడు. అయినా కానీ వర్ధిల్లలా. ఏమన్నాడు? ఈ విషయం అందు యోబు ఏ తప్పు దేవుడైన యెహోవా ఏ తప్పు కూడా నా జీవితంలో జరిగించాడని అనలేదు. దేవుణ్ణి నిందించలేదు. ప్రార్థనా శక్తి, అతనిలో ఉన్న ప్రార్థనా శక్తి ప్రతిరోజు కూడా తన యొక్క కుటుంబీకుల అందరి దగ్గర కుటుంబ ప్రార్థన, దేవుడికి అట్లా ధూపదీప నైవేద్యాలు పెట్టేవాడు ఆయన, అన్నీ కూడా చేసేవాడు. ఆ రీతిగా అతను ప్రార్థనలో ఎదిగాడు. ఆ శక్తి యోబులో ఉంది కాబట్టి దేవుణ్ణి దూషించే స్థాయికి అది తీసుకురాలా. దీనికి కూడా ప్రార్థనే కారణం. హన్నా ఉంది, ఆమెకి సంతానం లేదు. పెనిన్నాకి సంతానం ఉన్నారు. ఈమె కూడా అక్కడ ఏలీ కూడా అనమాట. ఆమె అక్కడికి వెళ్ళి పిట్టగోడ మీద కూర్చుని మొత్తం కూడా దేవుణ్ణి అడుగుతూ ఉంటుంటే, దేవుణ్ణి సంతానం కొరకు ప్రార్థన చేస్తుంటే ఏలీ కూడా ఏమమ్మా నువ్వేమైనా మత్తురాలవై ఉన్నావా ఏంటి? నీ యొక్క నువ్వు అంతగా లిప్ మూమెంట్ చూస్తూ ఉన్నాం కానీ నీ నోట్లోంచి మాట్లాడట్లా, నువ్వు మత్తురాలవై ఉన్నావా అని అన్నా కానీ ఆమె అక్కడ తొణకలేదు. ఎందుకు? ఆమెలో ప్రార్థనా శక్తి ఉంది. ఆమెలో ప్రార్థనా శక్తి లేనప్పుడు తొణికిందంటే సమూయేలు లోకానికి వచ్చేవాడు కాదు. సమూయేలు మీద 2 పుస్తకాలు ఉండేవి కాదు అక్కడ. ప్రతీది కూడా ప్రార్థనా శక్తి. దేవుని యొక్క ఉగ్రత నిర్గమకాండములో, లేవీయ కాండములో, సంఖ్యాకాండములో, ద్వితీయోపదేశ కాండములో వచ్చినప్పుడు యెహోషువ, మోషే వీళ్ళందరూ కూడా ప్రార్థనా శక్తితోనే దేవుని యొక్క రోషమును అడ్డుకున్నట్టుగా మనం చూడగలం. ఇన్ని కార్యాలు ప్రార్థన లేకుండా ఏది పొందుకోలేం. ప్రార్థన లేకుండా అసలు ఈ లోకంలో సంతోష సమాధానాలతో ఉండలేడు. వాడి యొక్క జీవితంలో ఎప్పుడు ఏదో ఒక వెలితి ఉంటూనే ఉంటుంది. ఆ యొక్క వెలితితోని తను ఈ లోకంలో ప్రయాణిస్తూ అదే రీతిగా మరణించేవాడుగా ఉంటాడు. అలాంటి బ్రతుకు మనకొద్దు, అలాంటి జీవితం మనకొద్దు. ప్రార్థన అనే సంతోషం మనం కోరుకునేటట్లుగా ఉండాలి. ప్రార్థన అనే సంతోషంతో ముందుకెళ్ళేటట్లుగా ఉండాలి. నీ యొక్క బుద్ధిని, నీ యొక్క గుణమును, నీ యొక్క జీవితాన్ని, సమస్తాన్ని కూడా బాగు చేసేది ప్రార్థనలో ఉన్న శక్తి. ఎందుకంటే ప్రార్థన అనేది దేవుడికి నీకు కూడా వారధి లాంటిది. దేవునికి నీకు ఇదొక వంతెన.
ఇది ఒక వంతెన. ఆ యొక్క వంతెన కట్ అయిందంటే నువ్వు దేన్ని కూడా నువ్వు అందుకోలేవు. ఆయన దగ్గర నుంచి ఏది అందుకుంటావు? ఏది అందుకోలేవు. ఆ యొక్క ప్రార్థన అనే వారధి ఉన్నప్పుడు నీ దగ్గరికి సమస్తం కూడా వస్తూ ఉంటాయి. నీకు ఆరోగ్యం వస్తుంది, ఆయుష్ వస్తుంది, తెలివి వస్తుంది, జ్ఞానము వస్తుంది, వివేచన వస్తుంది, వివేకం వస్తుంది. సమస్తాన్ని కూడా నువ్వు ఏది అయితే నీ యొక్క శ్రమతో పొందుకోలేవో, సాధించలేవో, ప్రతీదీ కూడా నువ్వు ఒకే ఒక ప్రార్థనతోనే నువ్వు సాధించగలవు. మనిషి తన యొక్క జీవితం బట్టి తాను సంతోషించడం కాదు, నీ ప్రవర్తన బట్టి, నీ యొక్క బిహేవియర్ బట్టి, నీ యొక్క బుద్ధి గుణములను బట్టి లోకమంతా కూడా నీలో ఉన్న దేవుని గుర్తించేటట్లుగా ఉండాలి. దేవుని యొక్క లక్షణాలు సమస్తం కూడా ఆయనలో ఉన్న సంపూర్ణత్వం నీలో చూడాలి. లోకం క్రీస్తు యేసును నువ్వు నేను కూడా చూడలేదు, కానీ జీవ గ్రంథం ద్వారా క్రీస్తు యేసు వారు మన జీవితంలో మనకిచ్చిన రక్షణ కార్యం ద్వారా మనం ఆ యొక్క గుణ లక్షణాలను కలిగిన వారముగా సంపూర్ణత్వంలోనికి ప్రయాణించాం. ఆ యొక్క సంపూర్ణత్వం నీ పక్కనున్న వాళ్ళకి, నీ ఇంటి వాళ్ళకి, నీ బంధువులకి, నీ యొక్క నైబర్స్ అయిన వారికి, నీ పిల్లలకు, నీ భర్తకు, నీ భార్యకు ఎవరికి కూడా తెలియదు. కానీ నీవు అనుభవిస్తున్న ఆనందం నీ యొక్క క్రియల ద్వారా వాళ్ళందరూ కూడా గమనించేటట్లుగా ఉండాలి. వాళ్ళది గమనించి దేవుని నీ ప్రవర్తన బట్టి దేవుణ్ణి కోరుకునేటట్లుగా ఉండాలి. దేవుడు మనకు రక్షణ ఇచ్చింది అందుకు, రక్షింపబడింది మనం అందుకు, రక్షణ ఇచ్చింది అందుకు, పేరు పెట్టి పిలిచింది అందుకు. మనం ఆ స్థితిలో మనం ఉండకపోతే ప్రియమైన వారలారా, ప్రార్థనా జీవితం లేని వారి యొక్క జీవితం మనం ఈజీగా ఈ లోకలను గుర్తుపట్టగలం. ఎలాగంటే ప్రతిసారి కూడా వాళ్ళ యొక్క మాట ఎంతో వెలితిగా ఉంటుంది. అంటే మాట కూడా బలహీనంగా ఉంటుంది. ఏమో నువ్వు సంతోషంగా ఉన్నావు అయ్యా, నువ్వు సంతోషంగా ఉన్నావేరా అంటే సంతోషంగా ఉన్నానయ్యా అనలేరు. సంతోషంగా ఉన్నాను, నేను సమాధానంగా ఉన్నాను. ప్రార్థన ఇచ్చేది సంతోషం, ప్రార్థన ఇచ్చేది సమాధానం, ప్రార్థన ఇచ్చేది నీ జీవితానికి భద్రత. దేవుడు మనల్ని తల్లి గర్భంలో రూపొందించి మీ మానాన మీరు కష్టాలు అనుభవించండి, మీ మానాన మీరు ఉండండి, మీరు వండి మీకు ఇచ్చేసాను అని అనలా. ఆయన మనందరి కొరకు కలువరి సిలువలో బలియాగమయ్యాడు. ఆయన మన అందరి కొరకు ఆయన అయ్యాడు బలియాగం. ఆయన కొరకు బలియాగం అవటం కాదు, ఆ యొక్క నిత్య రాజ్యానికి ఆయనతో పాటు మనము కూడా ఉండాలని ఆయన బలియాగం అయ్యి మన కొరకు ఇళ్లను సిద్ధపరచడానికి, స్థలమును సిద్ధపరచడానికి ఆయన వెళ్ళాడంట. ఆయన లోకానికి ఒక తల్లి గర్భం ద్వారా వచ్చాడు, కానీ లోకానికి ఒక కన్యక గర్భం ద్వారా ఈ లోకానికి వచ్చాడు, కానీ దేవుని రాజ్యానికి వెళ్ళటానికి మహాశ్రమలు పొందుకున్నాడు. అది తీసి బ్యాక్ చేయండి. మహాశ్రమలు పొందుకున్నాడు ఆయన. తల్లి గర్భంలో పరిశుద్ధాత్మ ద్వారా, కన్యక గర్భం ద్వారా ఈ లోకానికి వచ్చాడు ఈజీగా. ఆయన అట్లా వచ్చాడు. ఒక కన్యక ఒప్పుకుంటేనే కదా మరి ఆమె ఎన్నో పడింది మరి నిందలు. అయితే దేవుని రాజ్యానికి ఎట్లా మళ్ళీ తండ్రి ఏ స్థలము నుంచి వచ్చాడో ఆ స్థలములోనికి వెళ్ళటానికి ఎన్ని శ్రమలు అనుభవించాడు. మరి ఆ స్థలానికి వెళ్ళటానికి ప్రియమైన వారలారా, నీవు ఆ స్థలం వెళ్ళటానికి నిన్ను దేవుడు నువ్వు శ్రమపడు, నీ బంగారం ఇవ్వు, నీ ఆస్తి, నీ విలువైన జీవితాన్ని అది ఇది అని అడగటల్లా ప్రార్థన అనే వారధి వేసుకోమంటున్నాడు. తండ్రిని అడగమంటున్నాడు, తండ్రిని కోరుకోమంటున్నాడు. అంటే తండ్రితో సంబంధం పెట్టుకోమంటున్నాడు. లోకంతో సంబంధం వద్దంటున్నాడు, బంధువులతో సంబంధం వద్దంటున్నాడు. నీ కుటుంబాన్ని ప్రేమించు, కానీ దేవుని కంటే ఎక్కువ నువ్వు ప్రేమించొద్దు. నీ పిల్లల్ని ప్రేమించు, కానీ దేవుని కంటే కూడా ఎక్కువగా నువ్వు ప్రేమించొద్దు. నీ ఉద్యోగాన్ని ప్రేమించు, నీ వ్యాపారం ప్రేమించు, నీ వృత్తిని ప్రేమించు, కానీ ఆయన కంటే ఎక్కువ ఏది కూడా కాదు, ఆయన తర్వాత ఏదైనా. ఆ రీతిగా నువ్వు దేవుని దగ్గరికి నువ్వు ఒక వారధి వేసుకో. నీ సాక్ష్యం ఎందుకు బాగుండకుండా ఉంటుందో, నీ జీవితం ఎందుకు బాగుండకుండా ఉంటుందో ఒకసారి మనం అందరం కూడా ఆ రీతిగా పరిశీలించుకోవాలి. మనందరం కూడా చూడండి చివరిగా ఇందులో, అప్పుడు వారు ఫలానా వ్యక్తి మంచి బుద్ధి గలవాడు, లేక ఆ స్త్రీ శ్రేష్టమైన బుద్ధి కలది అని తప్పక ఒప్పుకొనేదారు. వ్యక్తి ప్రమోషన్కు అర్హుడని వారే నిర్ణయించేదారు. అది నువ్వు నిర్ణయించుకుంటే రాదు. నువ్వు ఒక ప్రమోట్ చేయబడాలంటే ఇతరులు చెప్పాలి, ఇతను మంచివాడు, ఆమె మంచిది, వాళ్ళు మంచివాళ్ళు, ఫలానా వాళ్ళు, ఇతరులు చెప్పాలంట. నువ్వు చెప్పుకుంటే రాదు. అయ్యో చాలామంది గుళ్ళలు బాదుకుంటారు, నా వెనకాల ఉన్న వాళ్ళకి ప్రమోషన్ వచ్చింది, నాకు రాలా,
నాకంటే వాళ్ళకి వెనకాల జీతం ఎక్కువ వచ్చింది, నాకు రాలా, నాకు వాళ్ళకంటే ఎక్కువ ఉంది స్కేల్లో, ఆ బేసిక్లో, ఇట్లాంటివి బాదుకుంటారు గుండెలు. నీ ప్రవర్తన బట్టి ఏం చేశారో నీ కార్యం బట్టి పరిశీలించుకోవాలి. అది ముందు ఎవరైనా. పలానా దగ్గర అంతమంది ఉన్నారు, పలానా దగ్గర ఇంతమంది ఉన్నారు, పలానా దాంట్లో అదంతా కూడా ఉంది, మాకు లేదే. అవును, వాళ్ళకు ఉండటం కాదు, నీకెందుకు రాలేదు, వాళ్ళది ఉన్నది చూడుకో, నీకెందుకు రాలేదు అది చూసుకో. చాలా తప్పకుండా నీ యొక్క జీవితం నువ్వు బేరీజు నువ్వు వేసుకోవాలి. ఆ రీతిగా చూడండి, వ్యక్తి ప్రమోషన్కు అర్హుడని వారే నిర్ణయించేదారు. మనము లంచమునివ్వవలసిన అవసరం లేదు, మనుషులను పొగడి స్తుతించనవసరం లేదు, లోక పద్ధతులను ఉపయోగించనవసరం లేదు. చూడండి, దానియేలు ఈ కార్యాలు ఏది కూడా చెయ్యలా. అందరిలాగానే బంధకంలోకి వెళ్ళాడు, అందరిలాగానే బానిసత్వంలోకి వెళ్ళాడు. కానీ అతను ఇక్కడ సొంత ప్రాంతంలో ఉన్న, అక్కడ బబులోను ప్రాంతంలో ఉన్న తనకు వారధిగా దేవుని మాత్రమే పెట్టుకున్నాడు, తన యొక్క సృష్టికర్తని. అది మనిషి చేయవలసింది. అప్పుడు ప్రమోట్ అవుతాం మనం దేవుని యొక్క రాజ్యానికి, ఈ యొక్క వారధికి చక్కగా వెళతాం, ఈ లోకంలో సంతోషంగా ఉంటాం, కుటుంబాన్ని బాగు చేసుకుంటాం, కుటుంబంలో సమాధానం ఉంటాం. అట్లాగూ కుటుంబాన్ని పరిస్థితిని బాగు చేసుకోకుండా నా ఆరోగ్యం పాడైపోయింది, ఆ పిల్ల అలా చేసింది, వీడు ఇలా చేశాడయ్యా, నేను ఇట్లా అయిపోయాను, గుడికి రాలేకపోతున్నా. ఏంటది అసలు? ఏంటది? దేవుడిని ఎందుకు పుట్టించాడు? నీ కొడుకుని కూతుర్ని వాళ్ళని అందరిని కూడా పాడు చేయమని కాదు కదా. నీవు బాగుండి ఇతరులను బాగు చేసుకో. ఇప్పుడు వాళ్ళని అంతా కూడా నువ్వు ఇప్పుడు సొంత పిల్లల్ని, భర్తని, కొంతమంది భర్త ఒకసారి నేను చూసా మెహిదీపట్నంలో ఒక కుటుంబం, ఆమె చక్కగా దేవుడిని ఆరాధించి సేవించేది, వాళ్ళ పిల్లలు తాగుతుంటే చేప ముక్కలు చికెన్ ముక్కలు ఫ్రై చేసుకుని వచ్చి పెడుతుంది నా కళ్ళ ఎదురుగా. ఎవరికి ఆ ముక్కలు అంటే మా పిల్లలు తాగుతున్నారయ్యా కిందని చెబుతుంది. సిగ్గులేదు నీకన్నా. అంతే. మళ్ళీ ఆ ఇంటి ఆయన చనిపోయినప్పుడే వెళ్ళా, మళ్ళీ నేను వెళ్ళాల ఆ ఇంటికి. చూడండి, ఇలాంటి దేవుడు మనకు యథార్థపరుడైన దేవుడు. చాలా మంచి కార్యాలు, మనం యథార్థమైన సంగతులతో ఈ లోకంలో ఉండాలి. ఆయన సత్యవంతుడు, ఆయన మనకు చూపించిన మార్గం సత్య మార్గం. ఆయన అసత్యమైన వాడు కాడు, మనకు అసత్యమైన మార్గం చూపించాల. సత్యవంతుడు సత్య మార్గమే చూపించాడు. ఆ సత్య మార్గంలో ఉండేవాడు సత్య కార్యాలతోనే ఈ లోకంలో జీవించాలి. దేవుడి మాటలు దీవించుగాక. మోకరించగలిగిన వాళ్ళందరూ కూడా మోకరించండి. ప్రార్థన చేస్తా. తీసి